తండూరు సంబంధించినటువంటి ఫారెస్ట్ గోడౌన్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే దొంగలను కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. దాదాపు 5,376 మెట్రిక్ టన్నులు అన్నటువంటి ఈ యొక్క ఎర్రచందనం దొంగలను కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఆయన సంబంధించి కూడా మొత్తం మీద ఎక్కడ పట్టుకున్నారు, ఎప్పుడు పట్టుకున్నారు, ఎంత వస్తుంది, ఒక టన్నుకు 7.5 లక్షల వరకు కూడా ఈ యొక్క ఎర్రచందనం అనేది ధర పలుకుతుందని చెప్పేసి కూడా అధికారులు వివరించారు. అలాగే 2025 వార్షిక సంవత్సరాన్ని కూడా ఎంతవరకు పట్టుకున్నారు, అలాగే ఎంతవరకు కూడా అమ్మకాలు జరిగాయని సంబంధించి కూడా డిప్యూటీ సీఎం అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. దాదాపుగా 5,376 మెట్రిక్ టన్ ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలను కూడా లోపల ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కూడా అధికారులను ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ సారం, మొత్తం మీద ఏదైతే ఈడ ఎర్రచందనానికి సంబంధించి ఆయన పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ గోడౌన్కి సంబంధించినటువంటి 9 షెడ్లలో ప్రధానంగా ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి దొంగలు కావచ్చు, ముఖ్యంగా బి గ్రేడ్కి సంబంధించి కావచ్చు, మరోవైపు సి గ్రేడ్, అంటే ఈ 3 రకాల గ్రేడ్కి సంబంధించినటువంటి ఈ దొంగల్ని ఆయన పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ దొంగల దగ్గరికి పోయి నేరుగా వెళ్ళి ఇది ఏ రకం, ముఖ్యంగా ఇది ఏ గ్రేడా బి గ్రేడా అంటూ వాళ్ళని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏ గ్రేడ్కి సంబంధించిన ఈ దొంగలు ప్రధానంగా ఒక టన్ను భారీ స్థాయిలో రేటు పలుకుతాయి. ఎందుకంటే ముఖ్యంగా 7.5 లక్షల దాకా ఈ టన్ను ఏదైతే అమ్ముతుంటారో దానికి సంబంధించి కూడా ఇప్పుడే చూసుకున్నాం. ఏదైతే ఈ సంవత్సరం 2025లో ఫిబ్రవరిలో వేలాలకి ఈ వేలంలో ముఖ్యంగా 906 టన్నులు ఏదైతే దీనికి సంబంధించి కూడా వేలానికి సిద్ధం చేసినట్టు పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ఏదైతే ఈ ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి దొంగల్ని పూర్తిగా ఈ వేలంలో పెట్టిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఆయన ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్కి సంబంధించి అధికారులు కావచ్చు, మరోవైపు డిఎఫ్ఓ ఏదైతే ఫారెస్ట్ డిఎఫ్ఓ సంబంధించినటువంటి అధికారులను కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచి ఇవి నిల్వ ఉన్నాయి, ముఖ్యంగా ఏదైతే ఇక్కడ నిల్వ ఉన్నటువంటి ఏదైతే ఎర్రచందనానికి సంబంధించి ముఖ్యంగా ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉన్నాయి, ముఖ్యంగా ఇంతవరకు ఎన్ని సేల్ చేశారు అనే దాన్ని కూడా ప్రధానంగా ఆయన అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఎర్రచందనం భారీ స్థాయిలో అక్రమ రవాణాకే గురైన పరిస్థితి ఉంది. ఎప్పుడూ ఇంత స్థాయిలో భారీగా ఎప్పుడూ గోడౌన్కి వచ్చిన పరిస్థితి లేదు. కానీ ఈసారి ఇక్కడ కేవలం ఈ గోడౌన్లో మాత్రమే 5,376 మెట్రిక్ టన్నుల ఈ ఎర్రచందనం నిల్వ ఉందంటే పూర్తిగా ఎటువంటి రవాణాను పూర్తిగా అడ్డుకట్ట వేస్తున్నారనేది ప్రధానంగా చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే చూస్తున్నాం, ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి గత 6 నెలల నుంచి కేవలం అతి తక్కువ మాత్రమే రవాణా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ రవాణా జరుగుతున్న కట్టడి చేస్తున్నారు పూర్తిగా పోలీసులు. మరోవైపు టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి అధికారులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వస్తున్నటువంటి ఎర్రచందనానికి సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో ఎన్నో ఏళ్ళుగా, అంటే సుమారు 25 ఏళ్ళుగా ఇక్కడ ఎర్రచందనం అక్రమ రవాణాకి గురవుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఈ ఎర్రచందనం గోడౌన్ కేవలం మంగళంలోనే కాదు, ముఖ్యంగా బాక్రాపేట ప్రాంతంలో కూడా గోడౌన్ ఏర్పాటు చేశారు. మరోవైపు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఏదైతే తిరుపతి కపిల్ తీర్థం దగ్గర ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ దగ్గర కూడా 2-3 గోడౌన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఆయా జిల్లా కేంద్రాలలో కూడా సపరేట్గా ఏదైతే ఈ ఎర్రచందనం గోడౌన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఏదైనా ఎర్రచందనం స్మగ్లింగ్ అక్కడ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఏదైతే దొంగలు స్వాధీనం చేసుకున్న జిల్లాలో ప్రాంతాల్లో అక్కడే గోడౌన్లలో పెడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏ గ్రేడ్కి సంబంధించినటువంటి వాటి దొంగలను మాత్రం తిరుపతికి తరలిస్తున్నారు. దానికి సంబంధించి కూడా అధికారులని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇవి గతంలో ఎప్పటి నుంచి వస్తాయి, ఎర్రచందనం ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి, దాని గురించి కూడా ఆయన ఒక్కొక్క దొంగను పట్టుకొని మరీ ఆయన చూసి వాళ్ళని అడుగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఏదైతే ఈరోజు మంగళం గోడౌన్లోనే ఇంకా ఆయన లోపలే ఉన్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఆయన అన్ని గోడౌన్లో ఉన్నటువంటి 8 షెడ్లకు సంబంధించి అన్ని ప్రాంతాలు ఆయన తిరిగి చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఆయన మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అధికారులు కూడా దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అంటే కేవలం మంగళం గోడౌన్లో 25 నిమిషాలు మాత్రమే ఆయన పర్యటన ఉంటుందన్నారు. కానీ ఆయన చూస్తే సుమారు గంట పాటు ఇక్కడ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే
ఎందుకంటే అన్ని ప్రాంతాలు తిరగాలంటే సుమారు చాలాసేపు పట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అధికారులను క్షుణ్ణంగా తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ దొంగ ఎంతవరకు ఉంటుంది, ఒక్కొక్క దొంగ ఎంత వెయిట్ వస్తుందనే అది కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏదైనప్పటికీ ఎర్రచందనం రవాణా, అక్రమ రవాణా జరగకుండా పూర్తిగా ఈ ఎర్రచందనాన్ని నరకకుండా అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలి. దానికి సంబంధించి కూడా ఈరోజు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో తిరుపతి కలెక్టరేట్కి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ పూర్తిగా ఏర్పాటు పర్యటనకు సంబంధించినట్టయితే ఎవరిని ఇక్కడికి రాని పరిస్థితి ఉంది. కేవలం అధికారిక పర్యటన కావడంతో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ శాఖ సంబంధించి కావచ్చు, ఎన్విరాన్మెంట్, మరోవైపు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అంటే రైతులకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే ఇక్కడ ఆయనకి సంబంధించి ఏదైతే ఎర్రచందనంకి సంబంధించి ఆయనకి వివరిస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఆయన అయితే కలెక్టరేట్ అయితే బయలుదేరిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయిరామ్. రైట్ సునీల్, పవన్ పర్యటనతో ఇక ఎర్రచందనం మాఫియాకు చెక్ పడినట్టుగా తెలుస్తోందా? అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకునడానికి ఇదే వాస్తవం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఏదైతే తిరుగుతున్న ప్రాంతాలు అంటే ప్రధానంగా ఎర్రచందనము అక్రమ రవాణా ప్రాంతం ఏదైతే మామండూరు ఫారెస్ట్ ప్రాంతం, ఆ మామండూరు ఫారెస్ట్ ప్రాంతం అంతా ఆయన తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ చెట్లను, ఎర్రచందనం చెట్లను కూడా ఆయన పరిశీలించారు. ఆ తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి గోడౌన్లో ఉన్నటువంటి ఈ ఎర్రచందనం దుంగలు ఎప్పుడు నరికారు అనే దాన్ని ప్రధానంగా ఆయన అయితే ఆ ఒక్కొక్క దుంగని పట్టుకొని చూస్తున్నారు. అంటే పూర్తిగా ఇది ఎలా ఉంది, అంటే ఇది ఎప్పుడు నరికారు, ఎక్కడి నుంచి తరలించారు, ఎన్ని రోజుల కిందట జరిగి ఉంటుందనే దాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి శాఖ కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికార సిబ్బందికి ఒకటే అడుగుతున్నాడు, ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా చేయకుండా మీకు ఎటువంటి సెక్యూరిటీ కావాలి, ముఖ్యంగా ఎటువంటి ఏర్పాట్లు కావాలి అనే దాని మీద కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే అక్రమ రవాణాకు సంబంధించి చూసుకున్నట్టయితే ప్రధానంగా మామండూరు ఫారెస్ట్ భారీ స్థాయిలో విస్తరించి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఎర్రచందనమే ఎక్కువ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అన్నమయ్య మార్గం అంటారు, తిరుమలకు వచ్చేటువంటి అన్నమయ్య మార్గం పాపినాశం నుంచి పూర్తిగా అటవీ ప్రాంతంలో కేవలం సంవత్సరానికి 1-2 రోజులు మాత్రమే అక్కడ పూర్తిగా భక్తుల్ని అనుమతిస్తుంటారు. మిగతా సమయంలో ఎప్పుడే కానీ భక్తుల్ని ఎవరిని అనుమతించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన మనం చూసాము ఏంటంటే ఇక్కడ తరలించినటువంటి ఎర్రచందనం దుంగలకు సంబంధించి ఆయన గోడౌన్లో మనం చూస్తున్నాం ఆల్రెడీ విజువల్స్లో. ఆయన ప్రధానంగా దుంగలు ఒక్కొక్క సంబంధించినటువంటి ఏ గ్రేడ్కి సంబంధించి కావచ్చు, మరోవైపు బి గ్రేడు, సి గ్రేడ్ అంటే 3 రకాలు ఉన్నటువంటి గ్రేడ్లు వాళ్ళు ఒకటికొకటి చూపించి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే అధికారులు ఒకటి చెప్తున్నారు, ఇది ఏ గ్రేడ్ సార్, ఇది బి గ్రేడు, ఇది అంటే సి గ్రేడ్, అంటే ఒక్కొక్క రేట్ ఉంటుంది. దానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు ఇలా ఉంటాయి, దీనికి సంబంధించి ఈ ఎర్రచందనానికి సంబంధించినటువంటి దుంగ ఇలా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ఆయనకు తెలుపుతున్నారు. ఆయన ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారులతో ఈరోజు సమావేశం కాని నేపథ్యంలో ఈ ఎర్రచందనం ఏ విధంగా కట్టడి చేయాలి, దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేయాలి, దానికోసం వాళ్ళ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దాని మీద అధికారులకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశాలు కూడా ఆయన కాసేపటి కిందటే మామండూరులో కూడా చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులతో కూడా ఫారెస్ట్ అధికారులతో అయితే ఆయన ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా కలెక్టరేట్లో పూర్తిగా జిల్లా ఉన్నతాధికారులతో ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా ఎర్రచందనానికి సంబంధించి కీలకంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. గతంలో ఏదైతే ఈ ఎర్రచందనం తరలించేందుకు ప్రయత్నించినటువంటి గత నాయకులు కావచ్చు, ఏదైతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా ఎర్రచందనము తరలించారని చెప్పేసి ఇప్పటికే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఇందులో అనే దాన్ని కూడా పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి గతంలో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఏదైతే ఈ ఎర్రచందనం దొంగలు ఏదైతే
స్మగ్లింగ్ చేస్తున్న వాటిని అరెస్ట్ చేశారు. కాబట్టి ఆ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఇంతవరకు ఎక్కడ పెట్టారు అనే దాన్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు దానికి సంబంధించి కూడా అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి అంటే మరికొన్ని రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఎర్రచందనంని ఏ విధంగా కట్టడి చేయాలి అనే దాని మీద కూడా వాళ్ళని పూర్తిగా వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎర్రచందనం స్మగ్లింగ్కి భారీగా, ఎందుకంటే ఎవరు చూసినా ఎక్కడెక్కడో అంటే తమిళనాడు నుంచి కావచ్చు, ముఖ్యంగా కర్ణాటక, కేరళ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి పని వాళ్ళు ఇక్కడికి వచ్చి పూర్తిగా ఎర్రచందనం దుంగలను నరికి ఇక్కడ స్మగ్లింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ ఎర్రచందనం కట్టడి చేసేందుకు ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే దాని మీద కూడా ప్రధానంగా ఈరోజు దీనికి అధికారులతో ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. సాయిరామ్. రైట్ సునీల్, ఇప్పుడు దాదాపుగా మమండూరు గోడౌన్లో కూడా 5,376 మెట్రిక్ టన్నులటువంటి ఎర్రచందనం కూడా నిల్వ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుందని అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఏదైతే ఈ ఆదాయానికి సంబంధించి చూసుకున్నట్లయితే సుమారు 3,000 కోట్లకు విలువ చేసేటువంటి ఎర్రచందనం కేవలం తిరుపతి మంగళం గోడౌన్లో ఉంది అని చెప్పేసి ఏదైతే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. అంటే ఏదైతే ఇక్కడే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి గోడౌన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆయా ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లోనూ చూసినట్లయితే సుమారు 5,000 కోట్లకు పైగా. అంటే ఇది కేవలం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇది 3,000 కోట్లు మాత్రమే పలుకుతుంది. కానీ ఇది ఎర్రచందనం దుంగలు రవాణా చేసేటువంటి స్మగ్లర్ దృష్టికి వస్తే ఇది రేటు దీనికి డబల్ వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత రేట్లతో అమ్ముతుంటారు. దానికి సంబంధించి కూడా ఏదైతే అధికారులు కూడా ఆయనకి తెలుపుతున్నారు. ఎందుకంటే ఇది ఈ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగా ఉంది, ఈ ఎర్రచందనం దొంగలను వీళ్ళు స్మగ్లర్లు ఏ విధంగా అమ్ముతున్నారు, ఎంత రేటుకి అమ్ముతున్నారు అనే దాన్ని కూడా ఆయనకి వివరించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం చూసుకున్నట్ల ఉన్న సరుకు మాత్రమే కేవలం ఏ గ్రేడ్ సరికే అత్యధికంగా ఉందని చెప్పేసి ఏదైతే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏ గ్రేడ్ కావచ్చు, మరోవైపు బి గ్రేడ్కి సంబంధించినటువంటి దుంగలు, మరోవైపు సి గ్రేడ్కి సంబంధించిన దుంగలు, మొత్తం అన్నీ కలిపి 5,376 మెట్రిక్ టన్నులను ఉందని చెప్పేసి అధికారులు ఏదైతే అంచనా వేశారో దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తిగా నివేదిక ఇచ్చిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా మరోవైపు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మరికొన్ని మెట్రిక్ టన్నులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం ఒక తిరుపతి మంగళం గోడౌన్లో మాత్రమే ఉన్నటువంటి ఎర్రచందనం దుంగలు, కానీ తిరుపతి జిల్లాలో మిగతా ప్రాంతాల్లో ఉన్న గోడౌన్కి సంబంధించి కావచ్చు, మరోవైపు తిరుపతి కపిల్ తీర్థంలో ఉన్నటువంటి గోడౌన్లో ఉన్నటువంటి ఎర్రచందనం దుంగలో ఎన్ని మెట్రిక్ టన్నులు ఉన్నాయి అనేది ఇంకా వివరాలు తెలియని పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే బాక్రాపేట అటవీ ప్రాంతం ఉన్నటువంటి ఏదైతే గోడౌన్ల వద్ద ఎటువంటి సరుకు ఉందనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయిరామ్. రైట్ సునీల్, ఇప్పటి వరకు ఈ 2025 వార్షిక సంవత్సరానికి గాను అధికారులు ఇప్పటి వరకు ఎంతవరకు ఎర్రచందనాన్ని అమ్మారు, దాని ద్వారా ఎంతవరకు డబ్బులైతే రాబట్టారు, దీని వివరాలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగిందా? దాని మీద అంటే ఏదైతే మొదటగా ఈ అధికారులు కూడా ఒకటి తెలియజేశారు ప్రధానంగా మీడియాకి అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 2025 ఫిబ్రవరి నెల నుంచి ఈ వేలంలో సుమారు 906 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే ఈ కొనుగోలుకు సంబంధించి వేలంలో పెట్టినట్లు వాళ్ళు అధికారిక ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఆయనకి పూర్తిగా వివరాలు అందజేసే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి ఇవి కొనుగోలు ఇవన్నీ అమ్ముతున్నారు, ముఖ్యంగా ఈ వేలంలో ఎంతవరకు ఇప్పటి వరకు అమ్మారు, ఎంత ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందనే దాన్ని కూడా ప్రధానంగా ఆయనకి సంబంధించి పూర్తిగా నివేదిక ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సుమారు 2 రోజుల నుంచి పూర్తిగా ఈ అధికారులు ఏదైతే ఈ ఎర్రచందనానికి సంబంధించి కీలక ఆధారాలు కూడా పూర్తిగా ఆయన ముందు పెట్టబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే దీనికి ఎర్రచందనానికి సంబంధించినటువంటి గతంలో అమ్మిండేటి కావచ్చు, ముఖ్యంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఈ ఎర్రచందనాన్ని అమ్మింది, దానికి సంబంధించి కూడా కీలకంగా ఎటువంటి ఆధారాలు ఉన్నాయనే దాన్ని కూడా ప్రధానంగా పూర్తిగా అధికారులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో తిరుపతి కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించి ఆయనైతే పూర్తిగా ఆయనకు అందజేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఆయన బయలుదేరిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పటికే వాహనాలు పూర్తి స్థాయిలో ఆయన బయలుదేరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని చోట్ల ఆయన
ఏదైతే గోడౌన్లన్నీ పరిశీలన అంతా పూర్తయినడంతో ఏదైతే సెక్యూరిటీ కూడా సిద్ధం చేశారో ఆయన ఇక్కడ నుంచి నేరుగా తిరుపతి కలెక్టరేట్కు బయలుదేరినట్టు తెలుస్తుంది. కలెక్టరేట్కు బయలుదేరిన తర్వాత అక్కడ అధికారులతో ఈ నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కేవలం ఏదైతే ఎర్రచందనమే కాకుండా ప్రధాన అంశంగా మారేటువంటి ఎలిఫెంట్లకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఏదైతే ఎకో టూరిజం అంటే మామండూర్ ఫారెస్ట్లో ఎకో టూరిజం డెవలప్మెంట్ ఆల్కహాల్లో ఇస్తేనే కరుగుతుంది సార్, లేకపోతే డై కింద వాడేవాళ్ళు సార్. లిక్కర్లో డై కలర్ వాడారు. తెలుస్తుంది. మరోవైపు అక్కడ వాటర్ ఫాల్స్ కి ఏదైతే యాత్రికులు అంటే టూరిజం పరంగా అందరినీ ఏ విధంగా అనుమతించాలి, వాళ్ళని అనుమతించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ప్రజలకి ఎటువంటి సెక్యూరిటీ కల్పించాలి. ఎందుకంటే ముఖ్యంగా వన్య మృగాలు ఎక్కువగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కేవలం మామందూరు ఫారెస్ట్ లోనే సుమారు చిరుతలు భారీ స్థాయిలో తిరుగుతుంటాయి. ఆ చిరుతల నుంచి ప్రజలను ఏ విధంగా సంరక్షించాలి అనే దాని మీద కూడా అధికారులకు అయితే దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి చూసినట్టయితే కేవలం తిరుపతి ప్రాంతాల్లోనే చిరుత గడవతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో చిరుతలు వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎర్రచందనం గతంలో చూసినట్టయితే తేనచల అటవీ ప్రాంతాల్లోనే ఎక్కువగా చిరుతలు సంచరించేవి. ఈ ఎర్రచందన స్మగ్లర్ల వల్ల పూర్తిగా ఈ చిరుతలు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఉండకుండా పూర్తిగా జనవాసాలలోకి చిరుతలు వస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కేవలం ఈ స్మగ్లింగ్ వల్లే చెప్పచ్చు. ఎందుకంటే గతంలో కేవలం అటవీ ప్రాంతం అంటే తిరుమల ఉన్నటువంటి చాలా అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఈ చిరుతలు సంచరిస్తుంటాయి. కానీ ఏదైతే ఎర్రచందనం పూర్తిగా చిరుతలు అక్కడి నుంచి జనవాసం లేకొస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా అధికారులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో వన్యమృగాలు ఉన్నారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో వన్యమృగాలు ఉంటే ఈ స్మగ్లింగ్ కి అరికట్ట వేసేందుకు అవకాశం ఉంది. అక్కడ పూర్తిగా టాస్క్ ఫోర్స్ పూర్తిగా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకి ఈరోజు ఆయన పూర్తిగా దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఏదైతే ఆయన కాన్వాయ్ బయలుదేరుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే సంబంధించినటువంటి అధికారులు కూడా ఆయనకి పూర్తిగా వివరణ సేకరించినటువంటి ఆయన అన్ని అందజేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా కలెక్టరేట్కు వెళ్లేందుకు ఇప్పటికే అధికారులు పూర్తిగా బయలుదేరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన మరి కాసేపట్లో ఏదైతే తిరుపతి కలెక్టరేట్కి అయితే బయలుదేరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయిరామ్. రైట్, మామండూరు ఫారెస్ట్ గోడౌన్ ఆయన పరిశీలించిన తర్వాత ఇప్పుడు కలెక్టరేట్కి వెళ్తున్నారు. అక్కడ అధికారులతో ఎలాంటి సమావేశాలు జరగబోతున్నాయి, అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి మన దగ్గర? అంటే ప్రధాన అప్డేట్స్ ప్రధానమైంది చెప్పాలంటే మామండూరుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎకో టూరిజం ప్రధానమైంది. ఆయన మొదట రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎక్కడ ఎవరిని కలవకుండా నేరుగా మామండూరు ఫారెస్ట్కి అయితే బయలుదేరి వెళ్ళిన పరిస్థితి ఉంది. మామండూరు ఫారెస్ట్లో కేవలం ఆయన టూరిజం స్పాట్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ప్రాంతాలని యాత్రికులని ఏ విధంగా రప్పించాలి అనే దాన్ని ప్రధానంగా అక్కడ అధికారులకి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే అక్కడ వాటర్ ఫాల్స్ ప్రజల్ని అనుమతించే ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ భద్రతకి సంబంధించి కూడా అధికారులకి వాళ్ళకి ఏర్పాట్లు కూడా దానికి ఎలా ఉండాలి అనేది కూడా ఆయన తెలిపినట్టయితే తెలుస్తుంది. సాయిరామ్. రైట్ థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది